స్టార్ ప్రొడ్యూసర్ మా అల్లు అరవింద్ గారికి, మా మెగా డైరెక్టర్ బాబీ గారికి, వశిష్ఠకి, మా హీరో, మా నన్ను ప్రొడ్యూసర్ చేసిన హీరో మా సందీప్ గారికి, కోనా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా అంతా ఈ సినిమాని జనాల్లోకి ఇంకా సెకండ్ వీక్ కూడా బాగా తీసుకెళ్ళి ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్కి ముందు నేను చాలా మాటలు విన్నాను. చిన్న సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి, ఆది సాయి కుమార్ సినిమాకి జనం థియేటర్కి వస్తారా, ఓటీటీ వచ్చిన చిన్న సినిమా చచ్చిపోయింది, ఇవన్నీ విన్నా. ఈ మాటలన్నీ తిప్పి ఎడంకాలతో కొట్టిన సినిమా శంబాల. ఈ సినిమా 2 నెలల క్రితం నేను యావిడ్లో చూశాను, డైరెక్టర్ గారు చెప్పినట్టు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే కిందకు వచ్చా, నాకు అదిరిపోయింది అన్న. సెకండ్ హాఫ్ చూసి నాకు అదిరిపోయింది. ఇది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ వీటిలోనే ఉంటుంది, జనం డిసైడ్ చేస్తారని చెప్పాను. ఇవాళ ఆ మాట నిజమైనందుకు నేను ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా మేము ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సూపర్ హిట్ కొడుతున్నాం ఇలా అనుకుంటా ఉంటాం. ఇంకో సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ల్యాక్ ఉంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించలే, ఒక షాక్లో ఉన్నా. వెనక ఆ సింబల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను 2 నెలలు అవటం వల్ల. నేను ఇంటికి వెళ్ళి సూక్ష్మనాడి 2-3 రోజులు ఆ సింబల్ గుర్తొస్తుంది నాకు, అంత హన్ చేసింది నన్ను. ఇంత మంచి సినిమా ఎక్కడ పక్కకి వెళ్లకుండా కథని 1 సెంటీమీటర్ కూడా డివైడ్ అవ్వకుండా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. చాలా బాగా నచ్చింది బ్రో, ఇది బ్రో. అలాగే ఆది గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాతో కంటెంట్ నమ్మి పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఏమీ లేకుండా ఒక కంటెంట్ మాత్రమే నమ్మి ఈ సినిమాని తీసుకెళ్లారు. జనం దీన్ని బ్లాక్ బస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా ఇంకా మా డిస్ట్రిబ్యూటర్ శేషన్న, మా సురేష్ గారు చెప్పినట్టు నైజాము హైయెస్ట్ 4-5 కోట్లు కొట్టి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే. మీరు నెక్స్ట్ ఆది గారి సినిమా అడిగారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటాను మీ దగ్గర. సాయి కుమార్ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్ లో ఉన్నారు సార్. ఒక కొడుకు సక్సెస్ ని ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్ లో మీరు చూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. రోజు ఉదయం 6:45 to 7 o'clock ఆయన నుంచి మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ వస్తుంది. ఈ వారం రోజుల నుంచి అంత హ్యాపీగా ఉన్నారు. కేరామ్ సినిమాతో సార్కి నాకు చిన్న రిలేషన్ ఏర్పడింది. ఈ సినిమా ఆడినందుకు నేనే ప్రొడ్యూసర్ అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 50 ఇయర్స్ వేడుకకి, ఈ స్పెషల్ డేకి కొడుకుగా ఆది గారు సాయి కుమార్కి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకన్నా ఏ కొడుకు ఒక తండ్రికి ఇవ్వగలరు? హ్యాట్స్ ఆఫ్. అలాగే మంచి ప్రొడ్యూసర్లు ఇద్దరు, మహేందర్ గారు, రాజశేఖర్ గారు, సినిమాకి బాగా ఖర్చు పెట్టి బాగా తీసి మంచి రిలీజ్ కి పక్కన 4 సినిమాలు ఉన్నాయి, థియేటర్లు వస్తాయా లేదా ఒక ప్రొడ్యూసర్ గా టెన్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. మంచి డిస్ట్రిబ్యూటర్ చేతిలో పెట్టి ఈ సినిమాని నిలబెట్టారు. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ వశిష్ఠ గారు ప్లీజ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ సంవత్సరం బిగినింగ్లో సాయి కుమార్ గారు పీలగొంత నాద లబ్బే అన్నట్టుగా అడుపరిచి సూపర్ హిట్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ ఆది ఫినిష్ చేసాడు సూపర్ హిట్ తోటి. అండ్ ఆది బ్రో ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తులాగా నువ్వు కంటిన్యూ సక్సెస్ కొడుతూ ఉండాలి. విష్ ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ బ్రో యుగంధర్ ముని, టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో మన వ్యాపారంలో ఉంది, ఫ్యాంటసీ మంచి ఉంటారు కదా. సర్జరీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ పరిగెత్తికి వెళ్ళిన తర్వాత నాకు మామూలుగా హర్రర్ సినిమాలు అంటే చాలా భయం. ఫ్యాంటసీ కదా, మైథాలజీ ట్రైలర్ అది ఉంది, సరే ధైర్యంగా కూర్చున్నాను. కానీ 2-3 ప్లేసుల్లో సౌండ్తో భయపెట్టారు భయ. ప్యాక్ అయిపోయింది ఒకసారి. నా పక్కన నన్ను చూసి నువ్వు చూడు ఫస్ట్ అంటున్నాడు పక్కన, నేను కళ్ళు మూసుకుని చాలాసేపు ఉన్నా. సో సౌండ్ వైజ్ కానీ సీజన్ పగల సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలాగే అందరికీ హీరోయిన్ అర్చన అయ్యర్ అండ్ సూపర్, చాలా బాగా చేశారు. అండ్ పాప లాస్ట్ వరకు అసలు సూపర్గా చేసామమ్మా. అండ్ ఆ తర్వాత సుషేంద్ర నాడి అనేది పెట్టారు కదండి, అది ఎక్కడ పేలిపోతే ఎవరికి వస్తాయని చెప్పి నేను ఆ టెన్షన్ తోటే ఉన్నాను అసలు. నెక్స్ట్ ఏది సుషుమ్న నాడి అదే ఇప్పుడు నేను నెక్స్ట్ వేరే నాడులు ఏమన్నా ఎత్తుక్కోవాలి. అండ్ యుగంధర్ భాయ్, వెల్కమ్ టు క్లబ్ ఫ్యాంటసీ క్లబ్ కి. ఎక్కడో వెల్కమ్ టు క్లబ్ ఫ్యాంటసీ క్లబ్ కి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ హోల్ టీమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ కోనా వెంకట్ గారు మాట్లాడే ముందు అర్చన అయ్యర్ గారిని సాధారణంగా వేదికపై కావాలి అంటే మీరు రమ్మన్నారు కదా సార్. సో మా బ్యూటిఫుల్ అర్చన అయ్యర్ సో మచ్ ఆఫ్ డివినిటీతో మనకి చాలా అద్భుతమైన ప్రెజెన్స్ తో అలరించారు. అర్చన అయ్యర్, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది నిజంగా ఒక డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇది ఆ దేవుడు నిర్ణయించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది ఒక కుటుంబ విజయం. అంటే పిజే శర్మ గారి కుటుంబం, అలాగే ఒక సినీ కుటుంబం. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి రైటరు, నాలాంటి ప్రతి వాళ్ళు ఆదికి ఒక గొప్ప సక్సెస్ రావాలి అని ఒక మేనిఫెస్టేషన్ జరిగింది. అది జరిగి అది యూనివర్స్లోకి వెళ్ళింది. యూనివర్స్లోకి వెళ్ళి ఆ మేనిఫెస్టేషన్ నిజమయ్యి శంబాల విజయం రూపంలో మళ్ళీ తిరిగి మనకు వచ్చింది. ఇట్ ఈస్ రియలీ ఏ డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆది కానీ సాయి కుమార్ గురించి చెప్పాలంటే తను అందరికి కావాల్సినవాడు. ఈ హీరో లేదు, ఆ హీరో లేదు, ఆ స్టార్, ఈ స్టార్, మెగాస్టార్, సూపర్ స్టార్, అందరి స్టార్లకి అతి అతి దగ్గరైన మనిషి ఎవరు అంటే సాయి. అది తన మంచితనంతో ఒక పెద్ద కుటుంబాన్ని తను సంపాదించుకున్నాడు. ఆ కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అటువంటి కుటుంబానికి ఈ సినీ పరిశ్రమే ఒక కుటుంబం చేసేసుకున్నాడు సాయి. నేను రవి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పిజే శర్మ గారు వీళ్ళందరూ వైజాగ్లో ఉన్నప్పుడు నేను మా స్కూల్ హాలిడేస్ నుంచి వెళ్ళి ఉండేవాడిని వాళ్ళ ఇంటికి. సో ఇది మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద సక్సెస్లా ఫీల్ అవుతున్నా. నేను ఆదితోటి ఫస్ట్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ తగిలి నేను సాయిని ఆదిని కూర్చోబెట్టి మనం ఫస్ట్ అప్పుడు ఓటీటీ మంచి ఉధృతంగా వస్తున్న రోజుల్లో మనం ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేద్దాము, యూ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అన్నాను. పులి మేక అని చేయడం జరిగింది ఆదితోటి. ఈ రోజుకి పులి మేక జీలో ఇట్ ఈజ్ అది వాళ్ళకు ఒక బాహుబలి. ఈ రోజుకి బాహుబలి వాళ్ళకి అంత హైయెస్ట్ గ్రాసర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్. వాళ్ళు ఇప్పటికీ అనురాధ్ గారు ఆవిడ కాల్ చేస్తూ ఉంటారు, సీజన్ 2 ఇప్పుడు అని. సో ఈ రకంగా తనకి సక్సెస్ రావడం అందరికీ ఆనందం ఉంది. ఎందుకంటే ఒక మంచి కథ రాసినప్పుడు ఆయన పేరు తగ్గట్టు యుగంధర్ మునిలా తపస్సు చేసి రాశాడు ఆయన. ఆ తపస్సు ఫలించింది వాళ్ళ. ప్రతి క్యారెక్టరు, ప్రతి ఆర్టిస్టు, శ్రీచరణ్ పాకాల్ లాంటి ప్రతి టెక్నీషియన్ వాళ్ళ టాలెంట్ ఎలివేట్ అవ్వాలంటే దానికి తగ్గ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆది లాంటి యాక్టర్స్ పొటెన్షియల్, వాళ్ళ స్టార్డమ్ తెలియాలి. అటు చిన్న పాప దగ్గర నుంచి చేసిన మన హీరోయిన్, ఇందులో పనిచేసిన మిసాల లక్ష్మణం, ప్రతి యాక్టర్ ఎలివేట్ అయ్యారు. ప్రతి వాళ్ళు. దానికి కారణం ఈ ముని చేసిన తపస్సు, అతను రాసిన ఆ స్క్రిప్ట్. సో అందుకని కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మన శ్రీచరణ్ పాకాల రవి చెప్తున్నాడు, 100% ట్రూ. ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళని ఎలివేట్ చేసి వాళ్ళ కోసం ఒక సినిమా ఒక కంటెంట్ కాచు కూర్చుంటుంది వాళ్ళ టాలెంట్ షోకేస్ చేయడానికి. అటువంటి సినిమా శంబాల. అండ్ నాకు ఇంకొక గొప్ప ఒక గుడ్ న్యూస్ చెప్పారు నాకు శశి గారు, సురేష్ గారు. ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ ఇంకా బాగుంటుందని. 100% బాగుంటుంది, బాగుంటే తీరాలి. శంబాల అనేది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే మీరు గొప్ప సినిమాలు, పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలతోటి మనకి కొత్త టెక్నీషియన్స్, కొత్త డైరెక్టర్స్ పరిచయం కారు. ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్, కొత్త సినిమాలు, కొత్త న్యూ కంటెంట్ అంటే కొత్త డైరెక్టర్సే చేయగలరు. ఎందుకంటే నేను అటువంటి సినిమాలు చేసిన వాడిని. ఒక గీతాంజలి, ఒక నిన్ను కోరుతోటి, శివ నిర్వాణ, ఇలాగ ఎంతో మంది డైరెక్టర్ కొత్త టాలెంట్ని పెద్ద హీరోల కన్నా ఇటువంటి హీరోస్, ఇటువంటి డైరెక్టర్స్ని పరిచయం చేయగలిగి ఇండస్ట్రీకి మరింత హెల్తీ వాతావరణం ఇటువంటి సినిమాలు సృష్టిస్తాయి. సో కాబట్టి ఐ విష్ ద హోల్ టీమ్ అందరి మొహంలో మీ ఆనందం ఇలాగే. న్యూ ఇయర్లో కూడా ఫస్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ అయ్యి ఆదికి తన కెరియర్లోనే ది బెస్ట్ సక్సెస్గా నిలిచిపోవాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సందీప్ కిషన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎస్,
ఎప్పుడు కోన వెంకట్ గారు మాట్లాడిన తర్వాత మైక్ ఇవ్వకూడదు. చాలా టఫ్, చాలా టాపిక్లు కవర్ అవుతాయి. అవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం అనుకున్న టాపిక్ ఏమైనా ఆయన మాట్లాడేశారా, మనం దాన్ని వేరేలా రాయాలా, చెప్పాలా, అందులో అసలు స్పీచ్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కూడా కాదు. సో నేను ఆర్డర్ ఏమి మెయింటైన్ చేయను, ర్యాండమ్గా వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, ఉషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీ మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదండి, మళ్ళీ అలాగే కలిగింది. చాలా మంచి థియేటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ కూడా నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అంటున్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా, మీ ఫ్రెండ్ కొట్టారు, కంగ్రాట్స్ భయ్యా, మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయ్యానేమో హ్యారీ పాటర్ బట్టలు చూస్తుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే, నన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానండి. ఇప్పుడు తనకి నచ్చిన పాటల పేరు అన్ని చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను స్విఫ్టీ అనుకున్నాను. అండ్ శంబాల అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇది ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాల. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీట్, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడినాక పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్, చాలా మంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలా మందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాల. చాలా స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. నిజంగానే మీరు ఈ సినిమా చేసిన ప్రొడక్షన్ కానీ, మీరు దీన్ని సపోర్ట్ చేసిన విధానం కానీ, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, ది వే మీరు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు పెట్టిన ఖర్చు కానీ, మీరు చేసిన ప్రమోషన్స్ కానీ, లిటరలీ మీ లవ్ ఫర్ ద ఫిల్మ్ చూపించిందండి. డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాడ్ ఇన్ఫినిటీ అని ఇందాకే నాకు తెలిసింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ జెన్యున్లీ బ్రదర్, చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కథనాన్ని మాత్రమే పట్టుకుని ఇలాంటి సినిమాలు లిమిటెడ్ ప్రాసెస్లో తీయడం చాలా కష్టం అండి. దాన్ని వాళ్ళు డైరెక్ట్ చేసి ఇచ్చిన సినిమా కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, అర్చన గారికి, అన్నపూర్ణమ్మ గారికి, ఎవ్రీబడి పేరు పేరున కంగ్రాచులేషన్స్. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ పాకాల, హూస్ లిటరలీ అ మ్యాసివ్ హీరో అన్ ద ఫిల్మ్. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కి 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా వచ్చినప్పుడు నేను ఓకే, ఇమీడియట్గా మనోడు ఫోన్ చేసి చెప్పారు, అనకనక అన్నారు బాబు, అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి, కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసర్ రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చిన నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నారంటే, రే అది ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ మామూలుగా రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. చైత్రానన్న చాలా 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 బాగా చేసావు, వెరీ క్యూట్. నీకోసమని నేను కేపాప్ పాటలు నేర్చుకొచ్చి నీతో మాట్లాడతా. కంగ్రాట్స్ అంటే మరి ఆది, లవ్ యూ. లైక్ ఇది లిటరలీ ఈ హిట్ తందెంతో లిటరలీ నాకు అంతే. అండ్ ఏమైనా చెప్పనుకున్నావు ఏంటి? నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. దయచేసి లేదు, బాగా స్ట్రెస్ గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవ్వదని ఇలా వచ్చాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆ చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తానండి. అది సార్ వేసుకొని వచ్చారు సూట్. నేను రాగానే అదే అనుకుంటా,
ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో తెలియదు. మీరు శంబాలా సినిమా టికెట్ కొనుక్కున్నారంటే మీ టికెట్ మీరు వాడి శంబాలా సినిమా థియేటర్ లో ఉన్నన్నాళ్ళు వివాహ భోజనంలో మీకు 20% ఆఫ్. ఇది ముందే కూడా చెప్పాం, రీచ్ అయిందో తెలియదు. సో జాన్ ఫస్ట్ నాడున ఫ్యామిలీ చాలా మంది బయటకు వెళ్తారు కాబట్టి మీరు సినిమా చూసి టికెట్ వాడి వివాహ భోజనంలో 20% ఆఫ్ తీసుకోండి. ఇంకో చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్, ఇది యాక్చువల్లీ ఇయర్ ముందే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లోనే మేము చిన్న టెస్ట్ షూట్లు అది కూడా చేసాం. నేను ప్రొడక్షన్ ఇంతకుముందు 3 సినిమాలు చేశాను. నిన్ను వీడని నీడని నేనే, A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనంబు. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 years నుంచి చేయడం కుదరలా. మై నెక్స్ట్ ఫిల్మ్ అండ్ మై ప్రొడక్షన్ విల్ బీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదితోనే. సో నేను తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే ఆ సినిమాలో ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఎంత బాగా చేస్తాడు అని చూస్తారు. ఆది బెస్ట్ ఫిల్మ్ అవుతుందో తెలియదు కానీ మా ప్రొడక్షన్ లో బెస్ట్ ఫిల్మ్ అయితే అదే అవుతుంది. సో కంగ్రాట్స్ రా, లవ్ యూ, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఇమీడియట్ గా రాజా వెనక నుంచి నాకు కదా నెక్స్ట్ డేట్ అంటున్నాడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నౌ రిక్వెస్టింగ్ బాబీ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలానే ఆదిని టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారం లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీంని, తర్వాత ప్రేమని ఇవ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. ఇందా నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ని సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఎన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్నా తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ ని దగ్గర ఉండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని. లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లోకి వచ్చే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా, ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా, కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళగా. రీసెంట్గా అన్న ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను, ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్న. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమి లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడతానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్ లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బులు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా, వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ నీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. మీ నాన్నగారు లాగే నీ నోరు మంచిదవుద్ది, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, యుగంధర్ ముని గారు. సైఫై ఎలిమెంట్స్ని, హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు. సో గ్రేట్ జాబ్. సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చేసినందుకు. దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికి సార్ థ్యాంక్స్. ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కళని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, చెప్పాను కదా వాల్తేరు వేరే చూడంగానే సెకండ్ హాఫ్
నా సినిమా 2 సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తుందని బలంగా నమ్మి ఆ రోజు చెప్పారు. సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను. సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోతుంది, ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని. సార్ సురేష్ గారు మీ ఇద్దరికి మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీమ్ తరపున. అండ్ శ్రీచరణ్ పాకారా, యు ఆర్ ద హీరో మ్యాన్. ఇందాక నోట్ చేస్తే కూడా భయం వేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు, చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు. చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుంది.